Next, we celebrate the love and sacrifice of mothers with a beautiful mother theme performance. Let's welcome the performers to the stage. నిద్ర పట్టట్లేదు. అయితే చిన్నప్పుడు నేను నీకోసం ఒక పాట పాడేదాన్ని, మళ్ళీ దాన్ని ఇప్పుడు పాడమంటావా? ఇంచక్క నిద్రపోదు. సరే అమ్మా, పాడు. ఒరే కన్నా, చిన్నప్పుడు మనం దాగుడు మూతలు ఆడేవాళ్ళం, నీకు గుర్తుందా? అమ్మా గుర్తుంది. అయితే మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఆడదామా? అమ్మా అమ్మా ఏమైందమ్మా? అమ్మా అమ్మా లేకమ్మా. అమ్మా ఏమైందమ్మా? పద హాస్పిటల్కి వెళ్దాం. రే, నువ్వు బాగుండాలని చెప్పి ఆంటీ గారు నరసింహస్వామి గుడికి వెళ్ళి 200 మెట్లు మొకాళ్ళతో ఎక్కారా. ఎంత గొప్ప తల్లిరా. ఏంటమ్మా ఇది? నాకు ఇవన్నీ నచ్చవని నీకు తెలుసు కదా. నువ్వు బాగుండడం కోసం నేను ఏమైనా చేస్తానురా. ఇంకోసారి ఇలా చేస్తే నా మీద ఒట్టే. నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని వస్తా. రే మామా, నాకు కొత్త ఐఫోన్ రా, ఎలా ఉంది? సూపర్ రా. రే మామా, ఐఫోన్ ఎప్పుడు కొన్నావురా? ఎంత అయిందిరా? 1,25,000 రా. 1,25,000? ఏ, నువ్వు కొంటావా? అవునరా, కొంటాను. నీకంత సీన్ లేదులేరా. అయినా 1,00,000 రూపాయలంటే మాటలా? ఒకసారి అమ్మని అడిగి చూద్దామా? వద్దులే, అయినా దాని దగ్గర ఎక్కడ ఉంటాయి. పర్లేదులే. నా బిడ్డ సంతోషంగా ఉండాలంటే వాడికి ఎలాగైనా ఆ ఫోన్ కొనియాలి. కానీ అంత డబ్బు నా దగ్గర. నా ఒంటి మీద ఉన్న బంగారాన్నంతా అమ్మేసి వాడికి ఆ ఫోన్ కొనిస్తా. డబ్బులు సరిపోమ్మా, ఇంకా కావాలి. ఇంకా కావాలా? అయ్యా, మీ షాప్లో ఏదైనా పనుంటే ఇస్తారా? చేస్తాను. మీకు ఇవ్వాల్సిన 500 అందులో చూసుకోండి అయ్యా. సరే అమ్మా, అక్కడ గ్లాసులు అద్దాలు కింద ఫ్లోర్లు తుడిచండి అమ్మా. అలాగేనయ్యా. కన్నా లేరా? ఇదిగో నీకోసం నీకు ఇష్టమైన ఫోన్ కొనుక్కొని తీసుకొచ్చా, చూడు. నా కోసం ఫోన్ కొన్నావా? ఐఫోన్? ఇంత డబ్బులు పెట్టి ఎందుకు కొన్నావమ్మా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.
రే కన్నా, ఈ అమ్మను వదిలేసి నువ్వు ఎప్పుడు దూరంగా పోవద్దు. ఎక్కడికి వెళ్ళను. జన్మ జన్మలకి నువ్వే నా తల్లిగా రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. వరమల్లే అందిందేవో ఈ బంధం, వెలలేని సంతోషాలే నీ సొంతం, నీవే 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 నేనంట, నీవెల్లేక నేనే నేనంట. అమ్మా, నీకెప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అమ్మా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఈ అమ్మకి ఒక్క మాటైనా చెప్పాలనిపించలేదా? అది ప్రతిదీ నీకు చెప్పాలంటే ఎలా అమ్మా? చెప్పాను కదా, రేపు ఇంటికి తీసుకొస్తా. సరే, నీ ఇష్టం. ప్రియా, చూడ చక్కగా ఉన్నారా? నా దిష్టే తగిలేలా ఉంది. ఇంతకీ ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటారు? ఆఫ్టర్ మ్యారేజ్. యావండి, మన ఇద్దరికి యుఎస్ లో జాబ్స్ వచ్చాయని మీకు తెలుసు కదా. వారం నుంచి ఒక్కటే ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడు లేట్ అవుతే మన జాబ్స్ కూడా పోతాయి. త్వరగా ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి. మనిద్దరం అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ అమ్మొక్కతి ఎలా ఉంటుందో అని. ఏం పర్లేదండి, ఇక్కడ ఒక మంచి ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది. అక్కడికి పంపించేద్దాం. వాళ్ళు మనకన్నా బాగా చూసుకుంటారు. ఏంటి, మా అమ్మ ఓల్డ్ ఏజ్ హోమ్లోనా? ఏయ్, కుదరదు కుదరదు. మా అమ్మని ఓల్డ్ ఏజ్ హోమ్లో వేయడం ఏంటో వింటుంటేనే ఏదోలా ఉంది. ఎంతైనా మన పిల్లల కోసం కదండి. ప్లీజ్ అండి, పంపించేద్దాం. సర్లే, నేను ఏదో ఒకటి చేస్తా. నేను అమ్మని ఏదో ఒకటి చెప్పి ఒప్పిస్తానులే. అమ్మా, యుఎస్ వెళ్ళాలని చెప్పాం కదమ్మా. ఏంట్రా కన్నా, ఏమన్నా? అదిరా, నాకు సరిగ్గా వినపడలేదు. మళ్ళీ ఒకసారి చెప్పు. అది ఓల్డ్ ఏజ్ హోమ్. నన్ను ఓల్డ్ ఏజ్ హోమ్ కా? కన్నా, నీకోసం ఓల్డ్ ఏజ్ హోమ్కి ఏంట్రా? నా ప్రాణాలు ఇచ్చి వెళ్ళమన్నా వెళ్తానుగా. సరే, మీ ఇద్దరు సంతోషంగా ఉండండి. నేను ఎక్కడున్నా ఆనందిస్తాను, సరేనా? అమ్మా, లగేజ్ సర్దమంటావా? అయ్యో, వద్దు కన్నా, వద్దు. నేను నేను నీకు సర్దుకుంటానులే. ఓకేనా? నువ్వు పంచు. హో మేడం, నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను బాబు. చాలా రోజుల తర్వాత ఇలా వచ్చారు మేడం. 15 సంవత్సరాల క్రితం ఇక్కడ నుంచి ఒక బాబుని దత్తత తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ బాబు ఎక్కడున్నాడు మేడం? ఏం చేస్తున్నాడు? అదిగో అక్కడ నిల్చొని ఫోన్ మాట్లాడుతున్నాడు చూడు, వాడే బాబు. నేను ఒకప్పుడు దత్తత తీసుకున్నవాడు. ఓ, సూపర్గా ఉన్నాడు మేడం, అదిరిపోయాడు. అయితే మళ్ళీ వచ్చారంటే ఇంకో బాబుని దత్తత తీసుకోవడానికి వచ్చారా మేడం? సూపర్ సూపర్. ఏ వృద్ధాశ్రమం దగ్గర వాడు ఒక అనాథలా దొరికాడని చెప్పి తీసుకెళ్లాను. వాడిని పెంచి పెద్ద చేసిన తర్వాత వాడే నన్ను ఒక అనాథలాగా ఈ వృద్ధాశ్రమంలో వదిలి వెళ్ళడానికి వచ్చాడు. ఛీ, అంత గొప్ప మనిషిని ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఎలా వేయాలనిపించింది నీకు? నువ్వు పుట్టినప్పుడు అందరూ గాలికి పుట్టావు గాలికి పుట్టావు గాలికి పుట్టావు అంటుంటే అదేమి పట్టించుకోకుండా తను నిన్ను దత్తత తీసుకొని తన గుండెల్లో పెట్టి చూసుకుంది. దానికి నువ్వు ఇచ్చే వాల్యూ ఇదేనా? ఛీ!
అమ్మా కన్న పేగు బంధమే 9 నెలలు మోసి కన్నవే కన్న పేగు బంధమే 9 నెలలు మోసి కన్నవే నాకు లాల పోసి రొమ్ము పైనే మోసి నా ప్రాణం పోస్తివే అమ్మ ప్రాణం పోస్తివే నా ప్రాణం పోస్తివే నువ్వు కడుపులో ఉన్నప్పుడు చిన్ని కాలుతో తన్నినప్పుడు నేను ఏడవలేదు ఎప్పుడు పంచుకున్నవా గుండె చప్పుడు నువ్వు కడుపులో ఉన్నప్పుడు చిన్ని కాలుతో తన్నినప్పుడు నేను ఏడవలేదు ఎప్పుడు పంచుకున్నవా గుండె చప్పుడు పురిటి నొప్పుల బాధ కన్నీరు అయినా చూసి మురిసిన కన్నా నీ నవ్వు నేనా నీ కంట కన్నీరు జారదు కన్నా ఒడిలోన ఓదార్పు నేను లేనారా ఓ ఏ జన్మ పుణ్యమో నా బంగారు కన్నా నిన్ను ఎడిసి ఉండలేనురా కన్న పేగు బంధమా ఏ జన్మ పుణ్యమో నా బంగారు కన్నా నిన్ను ఎడిసి ఉండలేనురా కన్న పేగు బంధమా కన్న పేగు బంధమే 9 నెలలు మోసి కన్నవే నాకు లాల పోసి రొమ్ము పైనే మోసి నా ప్రాణం పోస్తివే అమ్మ ప్రాణం పోస్తివే నా ప్రాణం పోస్తివే అమ్మా అమ్మా నాతో మాట్లాడవే ఐఎమ్ సారీ అమ్మా ఐఎమ్ సారీ ఎక్కడో గాలికి పుట్టిన నన్ను తీసుకొచ్చి గుండెల్లో పెట్టి చూసుకున్నావు నన్ను క్షమించమ్మా నన్ను క్షమించే. అయ్యో కన్నా ఏడొద్దు కన్నా. పదమ్మా మన ఇంటికి వెళ్దాం. నేను నీతోనే ఉంటానమ్మా, నేను నీతోనే ఉంటానమ్మా. నేను ఎక్కడికి పోనమ్మా, నేను ఎక్కడికి పోను. నేను నీతోనే ఉంటా, నీతోనే ఉంటా. ఏడొద్దురా, ఈ అమ్మ ఎక్కడున్నా నీతో ఉన్నట్టే కదరా. నువ్వు మాత్రం ఏడొద్దురా. నువ్వు ఏడిస్తే ఈ అమ్మ తట్టుకోలేదు, నీకు తెలుసు కదా. నిన్ను వదిలేసి నేను ఎక్కడికి పోనురా. మనందరం ఎప్పటికీ కలిసే ఉందాం, సరేనా? అమ్మంటే బొమ్మ కాదు, అవసరం తీరక స్టోర్ రూమ్లోనో ఓల్డేజ్ హోమ్లోనో పడేయడానికి. అమ్మంటే ఏ రూపంలో కూడా రుణం తీర్చుకోలేని కనిపించే దైవం అమ్మ. అమ్మని ఓల్డేజ్ హోమ్లో పెట్టి మనం తీర్థయాత్రకు వెళ్తాం, అంతకంటే వేరుతనం ఇంకోటి ఉంటుందా? దేవుళ్ళే చెప్పారు కదా, అమ్మ చూపించినంత ప్రేమ మాలో ఏ దేవుడు చూపించలేడని. ఇంట్లో ఉన్న అమ్మతో మాట్లాడకుండా దేవుడి గదిలో ఉన్న బొమ్మలకు దండం పెడతాం. అన్ని చోట్ల మేముండలేక అమ్మని సృష్టించామని వాళ్ళు చెప్తుంటే. నిజానికి పిల్లలంటే ప్రపంచంలో అమ్మకున్నంత ఇష్టం ఎవ్వరికీ ఉండదు, అమ్మకున్నంత కోపం ఎవ్వరికీ ఉండదు, అమ్మకున్నంత ప్రేమ ఎవ్వరికీ ఉండదు, అమ్మకున్నంత బాధ్యత ఎవ్వరికీ ఉండదు. ఎప్పుడు మన గురించి ఆలోచించే మరో ప్రాణం అమ్మ ఒక్కటే. That was so touching and heartfelt.
Thank you to the team for this wonderful tribute to mothers. Let's applaud them. The next